హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 12 ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఈ రోజు సాయంత్రం జరగబోతుంది. ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుంది, అలాగే ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే ముంబైలో పిచ్ ఎలా ఉండబోతుంది అనే విషయాలని మనం మాట్లాడుకుందాం. ముందుగా అందరికీ వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన ప్రతి వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ముంబై మరియు కేకేఆర్ టీమ్స్ అయితే ఆల్రెడీ ఈ సీజన్లో 2 మ్యాచెస్ అయితే ఆడాయి. ముందుగా ముంబై టీం గురించి కనుక చెప్పాలంటే, ఆడిన 2 మ్యాచ్లు కూడా ఓడిపోయింది. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్ గుజరాత్ టీమ్స్ అయితే చాలా దారుణంగా ఓడిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఆన్ ద పేపర్ ముంబై టీం చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంది, కానీ బ్యాటింగ్ మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యారు లాస్ట్ మ్యాచ్లో. అదర్ హ్యాండ్ కేకేఆర్ టీం తీసుకుంటే వాళ్ళు కూడా ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీతో అయితే చాలా దారుణంగా ఓడిపోయారు, కానీ సెకండ్ మ్యాచ్లో అయితే మంచి కంబ్యాక్ ఇచ్చారు. సెకండ్ మ్యాచ్లో కేకేఆర్ టీం అయితే ఆర్ఆర్ టీంపై అయితే చాలా మంచి విక్టరీ కొట్టింది. కాబట్టి కేకేఆర్ టీంకి అయితే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంటుంది బ్యాక్ ఆఫ్ ద మైండ్. కానీ ముంబై టీం మాత్రం ఏమాత్రం కూడా ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఆన్ ద పేపర్ అంత స్ట్రాంగ్గా ఉన్న టీం ఇలా పర్ఫామ్ చేస్తుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూసుకుంటే, ముందుగా ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటివరకు ఐపీఎల్లో 34 మ్యాచ్లు జరిగాయి. ముంబై ఇండియన్స్ టీం అయితే 23 మ్యాచ్లు గెలిస్తే, కేకేఆర్ టీం అయితే 11 మ్యాచ్లు మాత్రం గెలిచింది. దాన్ని బట్టి చూసుకుంటే ముంబై ఇండియన్స్ టీం అయితే కేకేఆర్ని క్లియర్ కట్గా డామినేట్ చేసిందని చెప్పాలి. కాకపోతే ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన ఆఖరి 5 మ్యాచ్ల్లో కేకేఆర్ అయితే కంప్లీట్గా డామినేట్ చేసింది. లాస్ట్ 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్లో కేకేఆర్ టీం గెలిస్తే 1 మ్యాచ్లో మాత్రమే ముంబై టీం గెలిచింది. కాబట్టి కేకేఆర్కి అయితే ఖచ్చితంగా రీసెంట్ ఫామ్ అయితే చాలా బాగుంది ముంబై ఇండియన్స్ టీం మీద. ఇక రేపు మ్యాచ్ జరగబోయే ముంబైలోని వాంఖేడేలో పిచ్ ఎలా ఉండబోతుందంటే, జనరల్గా వాంఖేడేలో మనకి రెడ్ సాయిల్ వికెట్ ఉంటుంది. ఇనీషియల్గా ఒక 4-5 అవర్స్ అయితే ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. ఆ తర్వాత బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్గా మారిపోతుంది. కాబట్టి ముంబై వాంఖేడే వికెట్ అయితే ఖచ్చితంగా ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం భారీ స్కోర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా టాస్ గెలిచిన టీంకి అయితే ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ చేజింగ్ చేసిన టీమ్స్ ఎక్కువ సార్లు గెలిచాయి. ఎందుకంటే ఈ స్టేడియంలో ఇప్పటి వరకు 118 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 54 మ్యాచ్లు గెలిస్తే, చేస్ చేసిన టీం 64 మ్యాచ్లో గెలిచింది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే చేజింగ్కే ప్రిఫర్ చేస్తారు. ఇక ఈ గ్రౌండ్లో హైయెస్ట్ స్కోర్ కనుక చూసుకుంటే 235గా ఉంది. లోయెస్ట్ స్కోర్ కనుక చూసుకుంటే 67గా ఉంది. అంటే ఆ లోయెస్ట్ స్కోర్ ఇప్పుడు వచ్చింది కాదులేంటి, ఎప్పుడో 2008లో వచ్చింది. ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసుకుంటే 170గా ఉంది. అలాగే హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేసి చూసుకుంటే 214 పరుగులు. కాబట్టి ఈ గ్రౌండ్లో 220 బిలో వస్తే చేజ్ చేయడం సింపుల్, 220 పైన వస్తే చేజింగ్ కూడా కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 220 స్కోర్ కనుక బోర్డు మీద పెట్టగలిగితే ఖచ్చితంగా అయితే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉంటాయి, ఏమన్నా మార్పులు ఉంటాయా అంటే, ముందుగా ముంబై టీం గురించి మాట్లాడాలంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు కొన్ని టాక్టికల్ మిస్టేక్స్ చేశారని చెప్పాలి. ముఖ్యంగా ముజీబుర్ రెహమాన్ని టీంలోకి తీసుకురావడం కోసం విల్ జాక్స్ని అయితే డ్రాప్ చేశారు. వీళ్ళకి అంతగా ఒక స్పిన్నర్ కావాలంటే ఒక ఇండియన్ స్పిన్నర్స్ని ఆడించుకోవాల్సింది, లైక్ కరణ్ శర్మ. మనకి విల్ జాక్స్ కూడా స్పిన్ బౌలింగ్ వేయగలడు. విల్ జాక్స్ ఉంటే ఏమవుతుందంటే ఆ బ్యాటింగ్లో డెప్త్ ఉంటుంది. విల్ జాక్స్ కావాలంటే నెంబర్ 5లో ఆడించవచ్చు, విల్ జాక్స్ని నెంబర్ 3లో ఆడించాలని లేదు. కాబట్టి లాస్ట్ మ్యాచ్లో అయితే ఆ బ్యాటింగ్లో క్లియర్గా ముంబై టీం అయితే స్ట్రగుల్ అయింది. ఈ మ్యాచ్లో అయినా విల్ జాక్స్ని నెంబర్ 5లో ఆడిస్తారు అనుకుంటున్నాను. నెంబర్ 5లో విల్ జాక్స్ ఆడితే నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా ఆడతాడు, నెంబర్ 7లో నమన్ ధీర్ ఆడతాడు, ఆ తర్వాత నెంబర్ 8లో మిచెల్ శాంటర్, నెంబర్ 9లో దీపక్ చహర్. బ్యాటింగ్ చాలా బాగుంటుంది. ఇక స్పిన్నర్స్ విషయానికి వస్తే విఘ్నేష్ పుత్తూర్ని కూడా లాస్ట్ మ్యాచ్లో ఆడించలా. అది ఇంకా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అని చెప్పాలి. మనకి చెన్నైతో జరిగిన మ్యాచ్లో అంత బాగా బౌలింగ్ చేసిన ఒక బౌలర్ని మీరు ఎందుకు పక్కన పెట్టారు? కాబట్టి ఈరోజు మ్యాచ్లో మాత్రం ముంబై టీం అయితే ఇలాంటి తప్పులు చేయకుండా విఘ్నేష్ పుత్తూర్ని ఆడించాలి. అలాగే అట్ ద సేమ్ టైం విల్ జాక్స్ని కూడా ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకురావాలి. ఇక ముంబై టీం యొక్క ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకుంటే, రోహిత్ శర్మ మరియు రియాన్ రికెల్టన్ అయితే ఓపెన్ చేస్తారు. లాస్ట్ మ్యాచ్లో ఇద్దరు ఫెయిల్ అయ్యారు, అలాగే ఫస్ట్ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా రోహిత్ శర్మ మీద అయితే ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది. తన ఫామ్లోకి రావాలి, తను వస్తేనే ముంబై టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. అంతేకాకుండా వాంఖేడే తన ఫేవరెట్ గ్రౌండ్. ఈ గ్రౌండ్లో రోహిత్ శర్మకి చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి ఐపీఎల్లో. కాబట్టి రోహిత్ శర్మ అయితే తిరిగి ఫామ్లోకి వస్తాడని ఆశిద్దాం. ఇక నెంబర్ 3లో తిలక్ వర్మ. తను 2 మ్యాచ్ల్లో కూడా ఆడాడు, కానీ కాకపోతే తన స్ట్రైక్ రేట్ అనేది కాస్త తక్కువగా ఉంది. కాబట్టి తిలక్ వర్మ అది కాస్త సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్ అయితే లాస్ట్ మ్యాచ్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, కాకపోతే అదర్ ఎండ్ నుంచి తనకు సపోర్ట్ దొరకలేదు. కాబట్టి సూర్యాని బ్లేమ్ చేయడానికి ఏం లేదు. ఇక నెంబర్ 5లో విల్ జాక్స్ రావాలి. విల్ జాక్స్ వస్తే బాగుంటుంది, ఈ టీం బెటర్ బ్యాలెన్స్ అయితే దొరుకుతుంది. ఇక నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్లో అయితే చాలా స్లోగా ఆడాడు. గట్టిగా చెప్పాలంటే హార్దిక్ పాండ్యా స్లో బ్యాటింగ్ వల్లే
కాస్త మొమెంటం అనేది గుజరాత్ టీం వైపు షిఫ్ట్ అయింది. కాబట్టి హార్దిక్ పాండ్యా కాస్త అటాక్ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఈ మ్యాచ్లో. కానీ బౌలింగ్లో మాత్రం హార్దిక్ పాండ్యా బాగానే బౌలింగ్ చేశాడు లాస్ట్ మ్యాచ్లో. ఇక నెంబర్ 7లో నమన్దీర్, నెంబర్ 8లో మిచెల్ శాండర్, వీళ్ళిద్దరు కూడా బాగానే బ్యాటింగ్ చేశారు. లాస్ట్లో కాస్త బిగ్ హిట్స్ కొట్టారు. దానివల్లే కాస్త నెట్ రన్ రేట్ అనేది కాస్త తగ్గింది, తక్కువ మార్జిన్తో ఓడిపోయారు. ఇక నెంబర్ 9లో దీపక్ చాహర్, నెంబర్ 10లో ట్రెంట్ బౌల్ట్, నెంబర్ 11లో సత్యనారాయణ రాజు టీంలోకి వస్తారు. ఇంపాక్ట్ ప్లేయర్గా విఘ్నేష్ పుత్తూర్ని అయితే ఖచ్చితంగా ఆడించాలి. ఇక అదర్ హ్యాండ్ కేకేఆర్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే వీళ్ళు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. బ్యాటింగ్లో రహానే మరియు సునీల్ నారాయణ్ మాత్రమే పర్ఫామ్ చేశారు. మిగిలిన వాళ్ళందరూ కూడా చేతులెత్తేశారు. కానీ సెకండ్ మ్యాచ్లో మాత్రం మంచి కంబ్యాకే ఇచ్చారు. కాకపోతే సెకండ్ మ్యాచ్లో వీళ్ళ బ్యాటింగ్ అనేది అంతగా టెస్ట్ అవ్వలేదు. ఎందుకంటే మనకి క్వింటన్ డికాక్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ఆర్ఆర్కి అగైనెస్ట్గా 97 రన్స్ స్కోర్ చేశాడు. కాబట్టి మిగిలిన బ్యాట్స్మెన్స్కి ఎవరికి పెద్దగా అవకాశం రాలేదు బ్యాటింగ్ చేయడానికి. సో వీళ్ళ బ్యాటింగ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే అవి క్లియర్గా ఎక్స్పోజ్ అవ్వలేదు ఇంకా. ఇక వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే మనకి క్వింటన్ డికాక్ మరియు సునీల్ నారాయణ్తో ఓపెన్ చేస్తారు. లాస్ట్ మ్యాచ్లో మనకి మోయిన్ అలీ వచ్చాడు, కానీ మనకి సునీల్ నారాయణ్ కనుక ఫుల్ ఫిట్గా ఉంటే సునీల్ నారాయణే ఓపెనర్గా ఆడతాడు. మోయిన్ అలీ అయితే బయటికి వెళ్ళక తప్పదు. ఇక నెంబర్ 3లో అజింక్య రహానే, నెంబర్ 4లో యాంగ్రీష్ రఘువంశీ, నెంబర్ 5లో వెంకటేష్ అయ్యర్, నెంబర్ 6లో రింకు సింగ్, నెంబర్ 7లో ఆండ్రూ రసిల్, నెంబర్ 8లో రమణ్ దీప్ సింగ్, నెంబర్ 9లో స్పెన్సర్ జాన్సన్ లేదా ఆండ్రిక్ నోర్కి అయితే టీంలోకి వస్తారు. స్పెన్సర్ జాన్సన్ అయితే లాస్ట్ మ్యాచ్లో అయితే బాగా రన్స్కి వెళ్ళిపోయాడు. అంటే మిగిలిన బౌలర్స్ అందరితో కంపేర్ చేస్తే స్పెన్సర్ జాన్సన్ అయితే కాస్త ఎక్కువ రన్స్ ఇచ్చినట్టు అనిపించింది ఆ పిచ్లో. మనకి 4 ఓవర్స్ వేసి ఆల్మోస్ట్ 42 రన్స్ ఏమో ఇచ్చాడు. కాబట్టి స్పెన్సర్ జాన్సన్ ప్లేస్లో ఆండ్రిక్ నోర్కి అని ఏమన్నా తీసుకొస్తారేమో చూడాలి. ఇక నెంబర్ 10లో హర్షిత్ రాణా, నెంబర్ 11లో వైభవ్ అరోరా, ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా వరుణ్ చక్రవర్తి అయితే టీంలోకి వస్తాడు. ఇక కేకేఆర్ టీం కూడా ఆన్ ద పేపర్ అయితే చాలా బాగుంది. కాకపోతే వీళ్ళు ఇంకా సరిగ్గా టెస్ట్ అవ్వలేదు. ఒక మ్యాచ్లో మాత్రమే వీళ్ళు ప్లేయర్స్ అందరూ టెస్ట్ అయ్యారు. ఇంకా ఈ రెండు టీమ్స్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూసుకుంటే ఏ టీంకి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అంటే మాత్రం ముందుగా ముంబై టీం అయితే బ్యాటింగ్లో చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఎవరు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఆన్ ద పేపర్ చూసుకుంటే బిగ్ నేమ్స్ అన్ని ముంబై టీంలోనే ఉన్నాయి, నెంబర్ 6 వరకు. కాబట్టి బ్యాటింగ్లో మనకి కేకేఆర్ టీంతో కంపేర్ చేస్తే ముంబై టీం అయితే కాస్త హెడ్ అయితే ఉంది. అలాగే బౌలింగ్లో చూసుకుంటే మనకి ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కేకేఆర్ టీంలో స్పెన్సర్ జాన్సన్ లేదా ఆండ్రిక్ నోర్కియా, హర్షిత్ రాణా మరియు వైభవ్ అరోరా అయితే ఉన్నారు. ఇక మనకి ముంబై టీంలో చూసుకుంటే దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ మరియు హార్దిక్ పాండ్యా ప్లస్ సత్యనారాయణ రాజు. రెండు టీమ్స్లో అయితే ఫాస్ట్ బౌలింగ్ అయితే కాస్త ఈక్వల్గానే ఉంది. కానీ ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా మరియు దీపక్ చాహర్తో కంపేర్ చేస్తే మనకి కేకేఆర్ టీంలో ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో అయితే ఆ ఇన్ఎక్స్పీరియన్స్ అయితే కనిపిస్తుంది. అలాగే స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం కేకేఆర్ టీం అయితే టాప్లో ఉందని చెప్పొచ్చు. మనకి సునీల్ నారాయణ్ మరియు వరుణ్ చక్రవర్తి లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ అయితే ఆ టీంలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ముంబై ఇండియన్స్ టీంలో కూడా మిచెల్ శాంట్నర్ ఉన్నాడు, అలాగే తిలక్ వర్మ ఉన్నాడు, విల్ జాక్స్ ఉన్నాడు, అలాగే విఘ్నేష్ పుత్తూర్ ఉన్నాడు. కానీ కంపేర్ టు వరుణ్ చక్రవర్తి మరియు సునీల్ నారాయణ్ ముంబై ఇండియన్స్ స్పిన్నర్స్ అంత ఎఫెక్టివ్ కాదు. కాబట్టి స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా కేకేఆర్ టీం అయితే హెడ్ అయితే ఉంది. ఇక ఓవరాల్ బ్యాలెన్స్ చూసుకుంటే మాత్రం ఏ టీంకి గెలిచే అవకాశం ఉందంటే ముంబై టీంకి అయితే ఖచ్చితంగా హోమ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అక్కడ ముంబై ఇండియన్స్ బ్యాటర్స్కి వాంకేడే గ్రౌండ్ అయితే బాగా సూట్ అవుతుందని చెప్పాలి. అక్కడ ట్రూ బౌన్స్ ఉంటుంది, బాల్ నైస్గా బ్యాట్ మీదకి వస్తుంది. కాబట్టి ముంబై టీంకి అయితే కాస్త ఎడ్జ్ ఉందని అనిపిస్తుంది. అంతేకాకుండా టాస్ కూడా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. నేనైతే ముంబై టీం అయితే ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారనుకుంటున్నాను. 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత కూడా ముంబై టీం ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళ ప్లేయర్స్ ఫామ్లోకి వస్తే సరిపోతుందని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం కేకేఆర్ టీం కూడా చాలా బాగుంది. వీళ్ళు గెలిచినా కూడా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే ముంబై ఇండియన్స్కి స్లైట్గా ఎడ్జ్ ఉంది అంటున్నాను. హోమ్ అడ్వాంటేజ్ ఉంది. వీళ్ళ పిచ్ వీళ్ళ బ్యాటర్స్కి బాగా సూట్ అవుతుంది. మరి మీరు ఏ టీం గెలుస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.